హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నా స్టైల్లో దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కర్రీ కాదు, అది ఫ్రై కాదు, రోటీ ఆన్ రైస్లో సూపర్ ఉంటుంది. ముందుగా కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆనియన్ సన్నగా తరుక్కోవాలి. ఆనియన్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. పసుపు అంతా వేసాక మనం కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని బాగా కొంచెం ఉప్పు వేసుకొని బాగా మొత్తం మసాలా అంతా పట్టేంత వరకు కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసాక ఇలా ఫ్రై అయిపోతాయి. ఇంట్లో మధ్యలో 2 టమాటాస్ తీసుకున్నాను, అలా వేసి మగ్గించుకోవాలి. ఇలా తొందరగా టమాటా మగ్గిద్ది కర్రీలో, ఇలా బాగుంటుంది. ఏం ఫ్రెండ్స్, హెల్ప్ చేయండి ఫ్రెండ్, అందరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త రూల్, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడే ఈ కొత్త రూల్స్ రావాలా, చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని అంత కర్రీకి పట్టేటంత. ఇది చపాతీలో రైస్లో చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా నా మధ్యాహ్న భోజనం? రైస్ కూడా సూపర్ వచ్చింది. ఏంటక్క రైస్ సూపర్ వచ్చింది అంటున్నా అంటే, రైస్ మంచిగా ఉంటేనే కదా ఏ కర్రీ అయినా మనం ఎక్కువ తినగలుగుతాం. అసలు ఎంత టేస్ట్గా ఉందంటే మాటల్లో చెప్పలేనండి, చాలా బాగుంది. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుద్ది. నాకు ఇంకా సెల్ఫీ స్టాండ్ ఆర్డర్ చేశారు మా హస్బెండ్.